మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామేడు గ్రంథంలో 9th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. భాద్రపద పూర్ణిమ నాటి సూర్యోదయ వేళకు గోపకాంతలందరూ చెరువులో స్నానము చేసి వాలు జడలపై తమ్మి మొగ్గలు ధరించి చిత్రాంబర ధారిణులై నందుని ఇంటి ముంగిలిలో గుమిగూడిరి. పెద్ద గొంతులతో వాగ్వాదములు జరుగుచుండెను. ఒక ప్రక్కన యశోదయు రోహిణియు నిలబడి ఉండగా కోకిలమ్మ అరచుచున్నది. ఇంకొక ప్రక్కను గోపికలందరూ చేతులు త్రిప్పుచు గుడ్లురుముచు బొబ్బలు పెట్టుచుండిరి. ఒకరి మాట ఒకరు వినిపించుకొనుటలేదు. నందుడు పెరటి ముందు వీధిలో నిలబడి గొంతెత్తి ఇట్లనెను, ఏమి ఈ గోల? మీరందరూ దేనికోసము అరచుకొనుచుండిరో ఒక్కరికైనా బోధపడినదా? విషయము తెలియకుండా దెబ్బలాడుకొనుట మీ స్త్రీ జాతికే చెల్లును. అందరూ కేకలు మానిరి. కోకిలమ్మ మాత్రం, ఓయబ్బో, గొంతున్నవారు మగవారు, మీ మాత్రము గొంతు మాకు కూడా ఉన్నది అని దులిపెను. నందుడు సంతోషము, ఇప్పటికైనా స్త్రీలందరూ కలహము మాని ఏకాభిప్రాయమునకు వచ్చినట్లున్నది. ఈ ముసలిది చేరిన గ్రామములో శిశుజనములు దెబ్బలాటలు ధారాళముగా సాగును. కోకిలమ్మ, ఆ మాటే అనవద్దంటిని. నీవు పుట్టినప్పుడు కూడా బొడ్డు కోసినది నేనే, నీకేమి తెలియను? అప్పుడు వ్రేయలడంత వాజమ్మవు, నీకు తెలిసిన లోకమెంత? ఇప్పుడు ఇంత వాడవై అరచుచున్నావు. కారణము లేకుండా ఆడువారు గాని మగవారు గాని మరి ఎవరు గాని అరచుకొనరు. తెల్లవారినది, ఇంటి మీదకు వచ్చి వారేమో అభాండములు వేయుచున్నారు. మనవాడు అసలే నోరు లేని పసివాడు. ఇల్లు విడిచిపోవుట ఏనాడైనా చూచితిమా? మృణాళిని, అవునవును, ప్రతిదినము గోవులను తోలుకుని మా పిల్లలతో కలిసి వీధి వెంట పోవుట కూడా చూడలేదు. ఇన్ని ఏండ్లు వచ్చి ఎందులకు అబద్ధములాడెదవు? హేమవతి, మీ కృష్ణునితో కలిసి తిరుగుచూ మా బిడ్డలు కూడా కొండముచ్చులైనారు. పూర్వము వారు కూర్చుండుమనిన కూర్చుండెడివారు, పెరుగన్నము తినుమనిన తినువారు. ఇప్పుడొక్కడునూ మాట వినడు. తెల్లవారు సరికి ఒక్కొక్కడు ఇళ్లలో వెన్న పెరుగులు మెక్కి వినాయకుల వలె బొజ్జలతో ప్రత్యక్షమగుచున్నారు. ఇక పెరుగన్నమునకు సందులేక తినమన్నచో ఏడ్చెదరు వెధవలు. కుమారి, ఎవరి ఇండ్లలో వారి పాలు పెరుగు రుచించుట మానినవి. తేరగా దొంగిలించిన పొరుగిండ్ల సొమ్ము రుచి మరిగిరి. ఇవి వారు మీ బిడ్డతో చేరి నేర్చుకున్న విద్యలు కావా? నందుడు, సరిపోయినది. వారి లోకము వారిది, మన లోకం మనది. చెవులకు కన్నములున్నను మాట జొరబడదు గదా అని నవ్వుకొనుచు గ్రామములోనికి సాగిపోయెను. యశోద, చెప్పిన మాట వినిపించుకొనవేమి? మా బిడ్డలు కాత్యాయనీదేవి ఆలయమునకు గోవులతో బీళ్లకు పోయి వచ్చుట తప్ప మూడవ దారి ఎరుగరు. మా కన్నులతో మేము చూచుచున్నది చెప్పినను నమ్మరేమి? మృణాళిని, ఆ మాటనే నేను మిమ్మడుగుచున్నాను. మా కన్నులతో చూచిన దానిని చెప్పినచో మీరు నమ్మరేమి? రాత్రులందు ఈ పిల్లమూకలను వెంటబెట్టుకుని మీవాడు ఇళ్లలో దూరును. కోకిలమ్మ, మీ ఇండ్లకు తలుపులు లేవా? మీరెవరునూ కాపురములు చేయటలేదా? పద్మిని, లేదు, తలుపులు తెరుచుకుని పండుకొనుచున్నారు. ఇన్ని ఏండ్లు వచ్చినను ఈ ముసలిదానికి పులుపు చావలేదు. కుమారి, బిగించిన గడియలు బిగించినట్లే ఉండును. అంతర్గృహములలో పెరుగు పాలు వెన్న నిండుకొనును. ముంతలను కుండలను పగులకొట్టి కూడా పోవచున్నాడు. ఇదేమి బుద్ధియో? మమ్మడిగినచో మేము పెట్టమా? కోకిలమ్మ, ఒకరిని అడుగుకొనవలసిన గతి మా బిడ్డలకెలా? మావాడు మహారాజు, పాల సముద్రమున పవళించిన శ్రీమన్నారాయణుడు, క్షీరము దొంగిలించువాడు కాడు. శాస్త్రము చెప్పినట్లున్నది. హైమవతి, పోనీ ముసలమ్మ, నీవు నిల్చున్నట్లే సూటిగా మా ఇంటికి రమ్ము. పగిలిన కుండలు చూచి సంతోషింపవచ్చును. కోకిలమ్మ, ఇదిగో నీకు 1,00,000 సార్లు చెప్పి తిని, నన్ను ముసలమ్మ అని పిలువకుము. నాకున్న సత్తువ మీ కుర్రకుంకలకు ఎక్కడిది? సచ్చు చేతులోయమ్మ చమురు చేతులోయబ్బా అన్నట్లు చేయి జార్చి దుత్తలను పగులగొట్టుకుని పెనిమిటి బొబ్బలు పెట్టకుండా ఈ వేషములు వేయుచున్నావు. ఎవరికి తెలియదు నీ సంగతి? పద్మిని, దీని గోల దీనిది, వినిపించుకొనదు. ఇదిగో మరల రెట్టించుచున్నాను, వినబడినచో వినిపించుకో. మీ కృష్ణుడు మా ఇండ్లలో దూరి అర్ధరాత్రములందు కోతిమూకలను చేర్చి పాలు పెరుగు వెన్న దోపిడీ చేయుచున్నాడు. నిద్రించుచున్న వారి మూతులకు పూసిపోవుచున్నాడు. ప్రతిదినము మా వారు నన్ను అనుమానించుచున్నారు. కోకిలమ్మ, ఇన్నేండ్లు కాపరము చేసిన వెనుక మీ ఆయన నిన్ను అనుమానించుచున్నాడా? ఏమి సంబడము?
మొదటి నుండియే అతగాడికి నీ వాలకము తెలిసి ఉండును. లేని బుద్ధులు కొత్తగా రావు. కుమారి: అబ్బబ్బా, పుట్టెత్తుమన్న ఇది పూర్వోత్తర మెత్తుచున్నది. కోకిలమ్మ: అవును మరి, గంప కదిలించినచో సరిపోవునా? పోయిన సూది కోసము సోదికి పోగా ప్రాతభాగవతము బయటపడినదట. తగుదునమ్మా అని పొద్దుననే ఇల్లు త్రొక్కుకొని వచ్చినందులకు తగిన శాస్తి జరిగినది. ఇంకనూ ఇండ్లలో ఆలుమగల నడుమ గుట్టుమట్టులు వీధిని పడకముందే దయచేయుడు. ఎవరి పనులు వారు చూచుకొనుడు. మీతో వాదులాడుటకు మాకు తీరుబడి లేదు. వారిట్లు కలహించుకొనుచుండగా అందరినీ ఒక్కమారెవరో సింహనాదముతో గద్దించినట్లయినది. ఇంటి ముందు బాటలో శంఖములు పూరించుచున్న ధ్వని వినిపించెను. బలరామకృష్ణులు బాటలో ధూళి కుప్పలు చేసి వానిపై కూర్చుండి పద్మాసనములలో ప్రణవనాదము పూరించిరి. వారి చుట్టూను కూర్చుండి మిగిలిన బాలకులు కూడా ప్రారంభించిరి. ఓంకార ధ్వని ఏకకంఠముగా విననయ్యను. పద్మిని: ఓసి, వీరి మాయయోగము ఆలయము నుండి వెలువడి వీధినబడినది. ఇక ఎవరికి ఒడలిపై తెలివి ఉండదు. కుమారి: ఈ యోగాభ్యాసమే మన కొంపలు తీసినది. కొన్ని క్షణములలో అందరూ కన్నులు తెరిచియుండియే ఒడలు మరచిరి. నిలిచిన వారు నిలిచినట్లు, మెట్లపై కూర్చున్నవారు కూర్చుండినట్లు నిశ్చలులైరి. కుశలుడగు శిల్పి శిల్పము చేసిన ఆశ్చర్యమూర్తులై వివిధ భంగిమలతో ఉండిపోయిరి. ఒకరాశ్చర్యముతో మిన్ను చూచుచుండిరి. ఇంకొకరేదో వివరింపబోచున్నట్లు మొగము పెట్టి బిగిసిరి. ఇంకొకత లేచి ఒడలు తెలియక చిందులు త్రొక్కుచుండెను. యశోద కన్నులలో ఈ మొత్తము దృశ్యము కరగి గిరగిర తిరిగెను. భూమ్యాకాశముల నడిమి భాగమొక గుమ్మటము వలె పరిభ్రమించుచు మండల నర్తనము చేయుచుండెను. మహానదులు, పర్వతములు, అరణ్యములు, సముద్రములు, జీవరాశులు కనిపించి మాయమగుచుండెను. ఇంతలో ఒక బాలుడు వచ్చి, మీ కృష్ణుడు మన్ను తినుచున్నాడు, వలదన్న మానక కవ్వించుచున్నాడు అని చెప్పి పారిపోయెను. యశోద కన్నులకేమియు వేరుగా కనిపించుటలేదు. ఇంటి ముంగిలి అందున్నవారు గోచరించుచున్నారు గాని వేర్వేరుగా లేరు. రూపములు మాత్రము రేఖలుగా ఉన్నవి. వాని వెనుక గాజు పలకలలో నుండి వలె ఏవో బ్రహ్మాండ దృశ్యములు కనిపించి మాయమగుచుండెను. యశోద లేచి వీధిలోనికి నడిచి వచ్చనే గాని తనకు దేహమున్నదో లేదో తెలియుటలేదు. నడిచి వచ్చుచున్నట్లు భావన ఒక్కటే స్ఫురించుచున్నది. కృష్ణుడు ఇసుక దిబ్బపై కూర్చుండి మునివ్రేళ్లతో ఇసుక రేణువులను గ్రహించి నాలుకపై ఉంచుకొని చప్పరించుచుండెను. అతని వెనుక గల ఇసుక రేణువులు కోటానుకోట్లు స్ఫటికము నుండి వలె వాని దేహము నుండి కనిపించుచున్నవి. ఆమె నోరు తెరువుము అని గద్దించెను. గద్దించుట తనకే వినబడలేదు. ఓంకారధ్వని అఖండమై వినిపించుచుండెను. మనస్సుకు మాత్రము తాను గద్దించినట్లు తెలిసెను. బాలకృష్ణుడు మందహాసముతో నోరు తెరిచెను. నోటి నిండా ఇసుక రేణువులు, దేహము నిండా ఇసుక రేణువులు. దేహము వెనుక నుండి కనిపించుచున్న రేణువులు ఒక్కొక్కటే పెరిగి పెద్దదై బ్రహ్మాండ గోళములుగా పరిభ్రమించుచున్నవి. అందుండి అణువులు, పరమాణువులు ఉద్భవించి సూర్యగోళములై కిరణములను వెదజల్లుచుండెను. ఒక్కొక్క సూర్యుని చుట్టూను గ్రహములు తిరుగుచున్నవి. ఒక్కొక్క గ్రహముపై పరమాణు కోట్లు, ఒక్కొక్క పరమాణువే ఆకాశముగా వ్యాపించుచుండెను. అందు వాయువు ఝంఝా ప్రభంజనమై వీచుచున్నది. దాని నడుమ ఒక మహాగోళము పరిభ్రమించెను. గోళమునకు దిగువ 2 తెల్లని కోరలు, దాని క్రింద నల్లని ముట్టెతో వరాహరూపము, దానికి దిగువగా తారకులు గుత్తులై ప్రకాశించుచు శంఖచక్రములు రూపములు కట్టుకొనుచున్నవి. మహాగ్నిజ్వాలలు సమస్తమును ఆవరించి ఎర్రనయ్యను. నడుమ ఒక స్తంభము రూపమైన అగ్ని బ్రద్దలయ్యను. జ్వాలా సహస్రములు జూలుగా విదలించుచు ఒక సింహం గర్జించెను. సింహ శిరస్సునకు దిగువగా చక్కని భుజములపై శంఖచక్ర ముద్రలుగా తారకలు మెరయుచున్నవి. ఒక మహాసముద్రము జ్వాలలను చల్లవరచెను. సముద్రముపై కెరటములు తారకల గుత్తులుగా తేలుచు కదలిపోవుచుండెను. కెరటములను నెట్టుకొని ఒక మహామత్స్యము దుముకి ఈదుచుండెను. దాని శిరస్సున ఒక పెద్ద శృంగము, దానికి తగిలించిన త్రాడొకటి సుదూరముగా వెంటవచ్చుచున్న నావకు కట్టబడి ఉన్నది. నావలో 7 గడ్డాలవారు. 8వ వాడు వారికేదో వివరించి చెప్పుచుండెను.
ఏడుగురిలో ఒకడు స్నానార్థమై నావ పట్టుకుని వ్రేలాడుచూ సముద్రమున మునిగెను. లోపలకు రా అను కేక విననయ్యను. కోకిలమ్మ యశోదను చెట్ట పట్టుకుని లోపలకు రా, ఏమట్లు తెలివి తప్పినట్లు నిలబడితివి, నీవు కూడా లోపలికి రారా వాజమ్మ, నిన్ను చూచి అందరూ పోరు పెట్టుచున్నారు. బిడ్డకు నరదృష్టి ఎక్కువైనది, నరుల దృష్టికి నల్లరాళ్లు పగులును, దృష్టి తీసెదను, లోపలికి పద అని గద్దించుచు ఒక చేతితో కృష్ణుని ఒక చేతితో యశోదను పట్టుకుని ఇంటిలోనికి పోయెను. అందరకును క్రమముగా తెలివులు వచ్చినవి. పిల్లలు ప్రణవనాదమాపి చెరువు వైపుగా పరిగెత్తుచున్నారు. గోపికలు ఎవరికి వారు చిటుక్కుమనకుండా నిశ్శబ్దముగా ఇండ్లకు పోయిరి.